రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం. ఇంత ముందుకు ఎవరు కూడా వీళ్ళని పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే ప్రజల్లోకి వాళ్ళ యొక్క చరిత్ర తెలిసి మా కోసమే కదా వీళ్ళు త్యాగం చేశారని చెప్పేసి ప్రజలు తెలుసుకొని వారిని కొలుస్తున్నప్పుడు దీన్ని ఆక్యుపై చేయాలని ఈ రోజు రాజకీయ పార్టీలన్నీ ముందుకొచ్చి మహాత్మా జ్యోతిబా ఫులే కొలవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము అనుకుంటున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాభవన్ జ్యోతిబా ఫులే ప్రజాభవన్ గా మారుస్తామని దాని పేరు మాత్రమే మార్చడం జరిగింది. ఏ కార్యక్రమం కూడా తీసుకోలేకపోయినారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజాభవన్ ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నిజంగా వారి చిత్తశుద్ధిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జ్యోతిబా ఫులే సిద్ధాంతాలు మావి అని ఎప్పుడైతే చెప్తున్నారో మీరు బీసీలకు ఇచ్చిన ఏవైతే ఇంతవరకు హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చుకుని ఈరోజు మనకు నిజంగా సార్థకత లభిస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ కుల సంఘాల నాయకులకి, బహుజన సంఘాలందరికీ, ప్రతి రాజకీయ పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మనం చూస్తున్నాం, ఇంత ముందుకు దేశ నాయకుల చరిత్ర కానీ పాఠ్య పుస్తకాలలో చరిత్ర లేకపోవడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ చిన్న చిన్న విషయాలకి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళందరికీ కూడా జీవిత చరిత్రలో పాఠ్యపుస్తకాలు చేర్చడం జరిగింది. కానీ ఈ రోజు భారతదేశం గతిని మార్చిన మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వారికి చరిత్రని పాఠ్యపుస్తకాలు నేర్పిస్తే పాఠ్యపుస్తకాలు చేర్చి విద్యా సంస్థల్లో విద్యార్థులకి వారి గురించి తెలియజేస్తే కానీ వారికి ఆశయం తెలుస్తుందని ప్రభుత్వాన్ని ఇప్పటి నుంచైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 18వ శతాబ్దం కూడా మహారాష్ట్ర ప్రాంతంలో ఒక మారుమూల కుటుంబంలో జరిగినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారత ప్రజానిక మొత్తంగా జ్యోతిరావు ఫులే యొక్క 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. కల్లకుర్తి పట్టణంలో ఆధ్వర్యంలో సబ్బండ వర్గాల యొక్క సమక్షంలో ఈ రోజు గొప్పగా వారికి నివాళులు అర్పించడం జరిగినది. 18వ శతాబ్దంలో మారుమూల ప్రాంతం జరుగుతున్న అతను అక్కడికి వర్గాలకు విద్యాబుద్ధి నేర్పించడానికి 1 కాదు 2 కాదు సుమారు 58 పాఠశాలలు స్థాపింపజేసి ఈ దేశ ప్రధానికానికి విద్యాబుద్ధి నేర్పించిన వ్యక్తులు జ్యోతిరావు ఫులే గారు చెప్పుకోవచ్చు. వారే కాకుండా వారి యొక్క సతీమణిగా ఉన్నటువంటి సావిత్రిబాయి ఫులే గారు ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ గా ఆవిర్భవించి ఈ దేశ ప్రజానికానికి మొత్తంగా స్త్రీ లోకానికి మొత్తంగా విద్యను అందింపజేసినటువంటి ఋషిమణిగా కీర్తి పొందిరు. అలాంటి వారికి ఖచ్చితంగా బీసీ సభ్యుల నుంచి కలగొట్టింది డిమాండ్ చేస్తున్నాము. అలాంటి వారికి ఈ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పడానికి డిమాండ్ చేస్తున్నాము. మహారాష్ట్ర ప్రభుత్వంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారి మహారాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్ర ప్రాంతంలో ఏ బ్రాహ్మణ సమాజం అయితే జ్యోతిరావు ఫులేను వెలివేసిందో ఆ మహారాష్ట్ర ప్రాంతంలోనే ఆ మహారాష్ట్ర అసెంబ్లీలోనే బ్రాహ్మణ కులాలకు సంబంధించిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు ఇక జ్యోతిరావు ఫులేకు సావిత్రిబాయి ఫులేకు ఇద్దరికి కలిసి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42 రిజర్వేషన్ శాతము బీసీలకు అందింపజేస్తారని అసెంబ్లీలో తీర్మానం చేసిండు. అదే మాదిరిగా మా ప్రజలు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం చెప్పని అంటున్నారు. రాహుల్ గాంధీ అదే బోధిస్తున్నారు. మా జ్యోతిరావు ఫులే కూడా సావిత్రిబాయి ఫులే కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ బీసీ వర్గాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వివిధ రాజకీయ పదవుల్లో కూడా వారికి సముచితమైన స్థానాన్ని అందింపజేసి 42% రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలు చేసి న్యాయం చేయాలని చెప్పని బీసీ సభ్యులను కలగొట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జ్యోతిరావు ఫులే కాలంలో అప్పుడు కుల వివక్ష, విద్యా వివక్ష, మత వివక్ష పూర్తిగా చాలా విభిన్నంగా ఉన్నది. పేద ప్రజలకు విద్య అందలేకపోయింది. ఆనాడు మహానుభావుని ఆయన సొంత స్కూళ్ళు నిర్వహించేసి ఎంతో మంది పేదవారికి విద్యను అందించింది. అలాగనే కులాన్ని కూడా ఆ రోజు ఆయన వ్యతిరేకించింది. అలాగనే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆయన ఆశయాలను సాధన చేయాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి పబ్లిక్లో తెలియాలి. ఇప్పుడు ఇలాంటి విద్యలో ఆనాడు ఆయన పాప ఎంతో గొప్పగా విద్య అందించిండు. ఈనాడు గవర్నమెంట్ దృష్టికి ఎందుకంటే డబ్బుల వాళ్ళకే విద్య అందుతుంది. ఇప్పుడు కూడా వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే గురుకుల పాఠశాలను పెట్టినప్పుడు కూడా నాకు తెలియదు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు లేరు. మరి ప్రైవేట్లో లక్షల రూపాయలు పెట్టి ఎదురైతే పడే బడా కాలేజీలలో ఉన్న వాళ్ళు ఇలా కాంపిటీషన్ ఎగ్జామ్లు విజయం సాధిస్తుంటే గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న వాళ్ళు సాధించలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ టీచింగ్ బాగుంది, అన్ని వసతులు విద్య కానీ భోజన వసతులు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో. అలా అదే ప్రభుత్వ
పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ భేదం అయితే ఇప్పుడు వచ్చింది కదా, ఈనాడు సమాజంలో ఈ భేదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ గమనించి ఈ యొక్క లోపాన్ని సరిదిద్దాలని చెప్పేసి. అలాగే ఈ జ్యోతిరావు పూలే గారికి ఈ రోజు జయంతి సందర్భంగా ప్రపంచాన్ని ఆందోళన కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ ప్రేక్షకులకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 190వ జయంతి శుభాకాంక్షలు. బీసీ సప్లాన్ సాధన సమితి ఈరోజు కలవకుర్తిలో ఘనంగా పూలే గారి 190వ జయంతిని జరుపుకుంటున్నాం. ప్రధానంగా రామశ్రామ్ సార్ మహనీయుల విషయంలో ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీని ఎస్సీలు మహాత్మా జ్యోతిరావు పూలే చౌదరి రాజ్యం ఆయన తన ప్రతి మీటింగ్ లో చెప్పేవారు, ఆయన ఆచరణలో చేసి ఇచ్చారు. అట్లాగనే ప్రస్తుతం ఈ మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు ఎవరికి పరిమితమైంది, ఆయా కులాలకు పరిమితం వీళ్ళు జాతి సంపద, జాతీయ నాయకులు, ప్రపంచ నాయకులు. మరి ఇట్లాంటి నాయకుల యొక్క జయంతులు వర్ధంతులు సమస్తం మొత్తం మన శ్రీరామనవమి జరిగింది. మొత్తం ఊళ్ళే మొత్తం పల్లెలే కదిలి మరి శ్రీరాముని జయంతిని ఉత్సవాలు ఎట్లా నిర్వహించారు, అదే విధంగా ఈ పూలే అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు కూడా ఆ రకంగా ఈ కులాలన్నీ కూడా దేశం అంతా కూడా వాళ్ళని సొంతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. మరి పూలే మొట్టమొదటి ఆధునిక సామాజిక విప్లవ పరివర్తకుడు, తత్వవేత్త, ఒక రాజనీతిని, సామాజిక నీతిని, ఒక తాత్వికతను ఈ దేశానికి అందించి మనుషులంతా సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని విద్యా హక్కులు, రాజకీయ హక్కులు, సాంస్కృతిక హక్కులు, అన్ని రకాలైనటువంటి వైరుధ్యాల మీద తన యొక్క ఏకత్వ భావజాలంతో పోరాటం చేసి ఈ దేశంలో విద్య ఎవరి సొత్తు కాదు, అందరి సొత్తు అని స్వయంగా తన భార్యను, తన తోటి స్నేహితురాలైనటువంటి పాత్రను, తన మేనతైనటువంటి స్వర్ణాబాయిని అందరినీ కలిపి 7 మంది మహిళలకే టీచర్ ట్రైనింగ్ చేసి వాళ్ళ చేతనే విద్యావ్యాప్తి చేయించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, విద్యా సంస్కర్త. మొట్టమొదటగా ఈ దేశంలో ఉండేటువంటి అన్ని కులాల స్త్రీలకు, అన్ని కులాల శూద్రులకు, మిగతా కులాలందరికీ కూడా విద్య కావాలని స్వయంగా తన ఆచరణలో ఆచరించి చూపించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన కాలంలో రోజు 2,000 మందికి, 2,000 మందికి పెట్టేవాడంటే మరి ఆయన ఎంత గొప్ప కార్యాన్ని తన భుజస్కంధాల మీద వేసి మనకు ఆదర్శాన్ని అందించుకోండి. అదే ఆదర్శాలను మేము ఈరోజు ఇంతలో కొంత ఆయన యొక్క ఆలోచనను సమాజానికి పంచుతున్నాం. మొట్టమొదటిగా 2011లో ఈ మహనీయుల యొక్క జయంతులను కలవకుర్తిలో ప్రారంభించిన తక్కువ మంది వచ్చేటువంటి వారు. కానీ ఈ రోజు అన్ని కళాశాలల్లో, స్కూళ్ళల్లో, మొత్తం అన్ని వ్యవస్థల్లో ప్రధానంగా మహారాష్ట్ర అసెంబ్లీ కాదు, నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక పార్లమెంట్ లో తీర్మానం చేసి, అసలు తీర్మానమే అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. మోడీ కలుసుకుంటే మరి మోడీ బీసీ అంటున్నారు కాబట్టి మరి బీసీ మరి 290 సంవత్సరాల క్రితం ఈ దేశ ఔన్నత్యం కోసం, ఈ దేశంలో బరువు బలైన వర్గాలు, అన్ని వర్గాల స్త్రీల కోసం వాళ్ళ యొక్క త్యాగం చేసి 45 సంవత్సరాలు ఈ దేశంలో విద్యాపరమైనటువంటి విత్తనాలు చల్లి మనందరం కూడా చదువుకోవడానికి కారకులైనటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలి. అట్లాగనే తెలంగాణ అసెంబ్లీ ముందు గాంధీ సరస్వతి గాంధీ పక్కన పూలే విగ్రహాన్ని పెట్టాలి. ఎందుకంటే మరి జైలు పెట్టిన చాలు. మరి ముఖ్యమంత్రి గారికి ఇటీవల శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టింది ఏంటంటే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం తెలంగాణ ప్రభుత్వం. చాలా సంతోషం. అట్లాగే రాజేంద్ర చెప్పినట్టుగా సావిత్రిబాయి పూలే చరిత్రను మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి సెక్షన్ లో కూడా సావిత్రిబాయి పూలేల యొక్క జీవితం. అంబేద్కర్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితికి వెళ్ళిపోయింది. కానీ దాదాపుగా 130 కోట్ల మందికి అన్ని రకాలైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారంటే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలి. ఎవడు అధికుడు, ఎవడు అధముడు, ఎవడు చెప్పిన ధర్మం ఇది అని బహుజనులను కూడా తీసి
భారతీయతనొకటి చేసి భారతీయతనొకటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలచినవు అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలచినవు జ్ఞానమును పంచే సుజ్ఞానివై నువ్వు నిలచినవు జ్యోతిబా పూలే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు బాపువైనారు. అటువంటి బాపుకు అటువంటి మహాత్ముకి అటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకు మరి దేశం ఈరోజు సముచితమైనటువంటి గౌరవం ఇస్తుంది. మరి ప్రధానంగా శాసనం ద్వారా వచ్చేటువంటి దాన్ని అయితేనే ప్రజలు విశ్వసిస్తారు. మరి శ్రీరామనవమి గణేశ ఉత్సవాలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్తుంది కాబట్టి పెద్ద ఎత్తున దేశం నిర్వహిస్తుంది. అట్లాగే పూలే యొక్క జయంతిని పూలే యొక్క పాఠశాలను కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించి నిర్వహించాలి. ఇది బాధ్యత అని ఈ సందర్భంగా బీసీ సాధన సమితి తరఫున ఘటనపరంగా జరిగించారు. మరి ఈరోజు సమాజం లోపల అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్ ఆఫ్ పావర్టీ అండ్ ఎలిమినేషన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రకటించడం జరిగింది. మరి కానీ ఈ రోజు కూడా చూస్తే విద్య అనేది ఒక విద్యగా మారింది. ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు చదువుకు అదొక నాణ్యమైనటువంటి విద్యను అందించలేని స్థితిలో సమాజం ఈ రోజు మరి ఇప్పుడు చెప్పినట్టు ప్రభుత్వ వ్యవస్థ కానీ ప్రభుత్వ యొక్క వైద్య వ్యవస్థ కానీ కేవలం అది చూడడానికి ఒక తాత్కాలికంగా కనిపిస్తుంది తప్ప ఒక నాణ్యమైన విద్యను కానీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఈరోజు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. నిజానికి వాళ్ళ యొక్క స్ఫూర్తి ఇంకా కొనసాగుతుంది కానీ కొనసాగుతుంది కేవలం ఇది ఎండమావిలాగా కనిపిస్తుంది. భారతదేశంలో విద్యా వైద్యం అనేటువంటిది ఇప్పటికి కూడా 90% మంది ప్రజలకు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి ఆరోగ్యం అందట్లేదు. అంటే మరి ఎక్కడున్నా మనం ఈ సమాజము మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలను ముందు తీసుకుపోతున్నామని చెప్పుకుంటున్నాం కానీ వాస్తవానికి మనం దాంట్లో విఫలమవుతున్నాం. మరి జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడు మహనీయులను శ్లాఘించడము వారి సేవలను మనం కొనియాడము తర్వాత మరి ఆయన విద్యార్థులు జరుగుతుంది తప్ప మరి వీటి ఏ రకంగా మన ఆశ్చర్యం తీసుకురావాలి ఏ రకంగా ప్రభుత్వాలను మేల్కొల్పాలి అనేటువంటి అంశాల్లో కూడా మనం కొంత వెనుకడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి అంటే వాస్తవానికి సమాజం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల లోపల అంటరానితనం గాని లేకపోతే అవినీతి గాని పేదరికం గాని ఏవైతే అవలక్షణాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా 99% ఈ వర్గ ప్రజలకు ఉన్నాయి. కాబట్టి ఈ వర్గ ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు పనిచేయడం జరిగింది. ప్రత్యేకంగా అంటరాని వాటిలోకి వెళ్ళి ఆయా వర్గ ప్రజలకు విద్యను అందించడం ఆయన దృష్టిని కేంద్రీకరించారు. వాస్తవానికి ఈ రోజు సమాజం లోపల దాదాపు 60% దగ్గర ఉన్నటువంటి ఈ బహుజన సోదరులు ఎవరైతే వీళ్ళంటారు సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి కీలక పాత్ర వ్యక్తులు కేవలం అంటే సమాజ సభ్యులు సృష్టించడంలో కూడా ఒక సృజనాత్మకతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఈ బహుజనం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజు ఒక కుమ్మరి గాని కమ్మరి గాని సాలే గాని ఏ పని తీసుకున్నా గానీ వాళ్ళకి ఎంతో నైపుణ్యంతో అంటే ఒక పిహెచ్డీలో ఉన్నటువంటి ఒక స్కాలర్ ఏ రకంగా అయితే తన యొక్క చదువులో ఉంటాడో ఆ రకంగా వాళ్ళ వృత్తి విద్యలో కూడా అంత జ్ఞాన సంపన్నులు. మరి అటువంటి వాళ్ళు ఎందుకు సమాజాన్ని మేలుకొల్పలేకపోతున్నారు? అది జ్యోతిరావు పూలే గారు ఏ రకంగా అయితే సమాజాన్ని మేలుకొల్పిందో మరి ఈ రోజు ఉన్నటువంటి మన భోజనం మీద ఇస్తున్నటువంటి మనం భోజనంలో అధిక సంఖ్యలో మనం ఎందుకు మనము ఆ రకంగా తీసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యా వైద్య రంగాలనే కాదు రాజకీయ రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్ చేయాలి, రాజ్యాంగ అపాయింట్మెంట్ తీసుకురావాలి. అదేవిధంగా కేవలం మనకే రిజర్వేషన్ కాదు అగ్రపురాలకు కూడా రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఏ రకంగా అయితే విద్యా విధానంలో కూడా 10% రిజర్వేషన్ తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ రంగంలో కూడా 10% రిజర్వేషన్ తీసుకుని పక్కన జరగాలి. 90% రిజర్వేషన్ సమాజానికి ఇవ్వాల్సిందని వేదిక చేస్తున్నా. ధన్యవాదాలు. చాలా మంది అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చి ఆయన చేసిన గొప్ప పనులు కావచ్చు, ఆయన తీసుకున్న సిద్ధాంతాలు కావచ్చు, ఆయన తీసుకున్న ఆలోచనలు కావచ్చు, ఏమైనా మొత్తానికి ఇక్కడ మనం ఏదైతే బీసీ సప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇలా
సక్సెస్ అయింది. మొత్తానికి ఇలా మహాత్మా జ్యోతిరావు ఫూలే గాని, సావిత్రిబాయి ఫూలే గాని ఇలా జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మొత్తానికి ఇక్కడ సాధుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూడవచ్చు. ఆయన ఆశయాలు కావచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరిని మేల్కొల్పి తట్టాలని ఈ రోజు తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అందరూ కూడా గ్రామానికి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తుంటే మొత్తానికి మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన జయంతి చాలా ఘనంగా జరిగింది.